संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। ఈరోజు మనము అరణ్యకాండలోని 31వ సర్గ నుంచి 40వ సర్గ వరకు గల అంశాలను రామాయణ మహాకావ్యంలో పరిశీలిద్దాం. దండకారణ్యంలో యుద్ధం ముగిసిన తర్వాత ఈ రావణాసురుడి గూఢచారుల్లో ఒకడైన అకంపనుడు అనేవాడు ఈ దండకారణ్యం నుంచి త్వరగా బయలుదేరి ప్రత్యేకమైన వార్తలు తీసుకుని లంకకు వెళ్లి రావణాసురుడితో చెప్పడానికి చాలా వేగంగా వెళ్లి చేరుకుంటాడనమాట. చేరుకుని చెప్తాడు రావణాసురుడితోటి, మహారాజా, ఈ జనస్థానంలో యుద్ధంలో కరదూషణులు త్రిశూలతో సహా 14,000 మంది రాక్షస యోధులందరూ కూడా చనిపోయారు. నేను అతి కష్టం మీద చావు తప్పి కన్ను లొట్టపోయి ఇక్కడికి రాగలిగాను అని చెప్పేసరికి రావణాసురుడికి కోపం వచ్చేస్తుంది. చాలా వచ్చేసి నిప్పులు కక్కుతూ, ఏమిటి ఎవరా పని చేసింది, వాడికి ఇక నూకలు చల్లిపోయినట్టే, ఏ లోకంలో ఉన్నా కూడా నేను అతడి సంగతి చూసుకుంటాను అని చెప్పి కోపంతో నిప్పులు కక్కేస్తున్న ఈ రావణాసురుని చూసేసరికి అనుకంపనుడు భయపడిపోతాడు. భయపడిపోయి దయచూడండి అంటూ గబుక్కుని వెళ్లి కాళ్లు పట్టుకుని భయంగా వణికిపోతూ శరణు వేడుతాడు అనమాట. ఈ రావణాసురుడు వెంటనే అభయం ఇచ్చి అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగేసరికి అతడు ఇట్లా చెప్తాడనమాట. కోసల ప్రభువైన దశరథుడి కుమారుడు శ్రీరాముడు మంచి యువకుడు, చక్కని అంగశాస్త్రం గల సుందరుడు, సాటిలేని మహావీరుడు, బలపరాక్రమముడు, సర్వ శుభలక్షణాలతో వాసికెక్కినవాడు అతడే. ఖరదూషణాదులతో సహా మన జనస్థానంలో ఉన్న యోధులందరినీ కూడా హతమార్చేశాడు అని చెప్పేసరికి రావణాసురుడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఈ అనుకంపనుణ్ణి అడుగుతాడనమాట, ఎట్లా యుద్ధం చేశాడు, ఇంద్రాది సమస్త దేవతల సహాయంతో వచ్చాడా, అతనికి అంత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేసరికి అనుకంపనుడు చెప్తాడనమాట, లేదు, ఒకే ఒక్కడు మొత్తం రాక్షస యోధులందరినీ కూడా సంహరించేశాడు. శ్రీరాముడు గొప్ప తేజస్వి, అస్త్రాలు, అతడి దగ్గరున్న అస్త్రాలు చాలా దివ్యమైనవి, అతడి యొక్క రణకౌశలం అనేది తిరుగులేనిది, అతడికి ఒక తమ్ముడు లక్ష్మణుడు అనే తమ్ముడు ఉన్నాడు, అన్ని విధాలా కూడా అన్నగారికి ధీటైన వాడు, ఎంతో బలశాలి, ఈయన కళ్ళు ఎర్రటి జీరలు కలిగి ఉంటాయి, అగ్నికి వాయువు తోడైనట్లు రాజశ్రేష్ఠుడైన శ్రీరాముడికి ఇతడు తోడుగా ఉంటాడు, ఆ రాముడే మొత్తం రాక్షస యోధులందరినీ కూడా మట్టి కరిపించేశాడు, అతడికి ఏ దేవతల సహాయమో అక్కర్లేదు అని అనుకంపనుడు చెప్పేసరికి ఈ రావణాసురుడు అంటాడనమాట, అయితే వెంటనే జనస్థానానికి వెళ్లి వాళ్ళిద్దరినీ కూడా హతమార్చేద్దాము అనేసరికి మళ్ళీ వారిస్తాడనమాట ఈ అనుకంపనుడు. ఓ మహారాజా, మానవాతీతములైన శ్రీరాముడి బలపరాక్రమములు చెప్పడానికి అలవి కానివి. ఆయన తన బాణాలతో సముద్ర తరంగాల ఉద్ధృతిని, వాయువు వేగాన్ని కూడా నిరోధించగలరు. సమస్త లోకంలో ఉన్న వివిధ ప్రాణులను కూడా లయమొనర్చడం గాని సృష్టించడానికి గాని ఆయన సర్వసమర్థుడు. యుద్ధంలో ఆయనను జయించడం నీకు అసాధ్యము. పాపాత్ములు స్వర్గాన్ని చేరలేనట్లు రాక్షస వీరులెవ్వరూ కూడా ఆయన్ని జయించలేరు అని చెప్తాడనమాట ఈ అనుకంపనుడు. అయితే అక్కడితో ఊరుకోకుండా అతడు ఒక ఉచిత సలహా
రావణాసురుడికి ఇస్తాడు. అదేంటంటే సీతాదేవి, రాముల వారి భార్య, మహా ఉత్తమురాలు, లోకోత్తర సౌందర్యవతి. ఆ సీత అంటే రాముల వారికి చాలా ప్రాణము. ఆయన్ను ఓడించాలంటే ఆవిడను అపహరించుకుని తీసుకొస్తే భార్యా వియోగం తట్టుకోలేక ఆయన తనంతట తానే జీవితాన్ని చాలించేస్తారు అని ఇతడు చెప్పిన వెంటనే రావణాసురుడికి ఈ సలహా తెగ నచ్చేస్తుంది. వెంటనే రాముల వారిని మోసగిచ్చి సీతమ్మ వారికి కొంచెం దూరంగా ఎట్లా పంపేయాలా అని చెప్పి కొంతసేపు ఆలోచించి ఆ మరుసటి రోజు ఆకాశ మార్గంలో సాగిపోగల ఒక మహారథం మీద ఎక్కి తాటకి పుత్రుడైన మారీచుడి ఆశ్రమానికి వెళ్తాడనమాట. మారీచుడు కొంత అతిథి మర్యాదలు అవి చేసి ఎందుకు ఇట్లా వచ్చావో అని అడిగేసరికి, నాయనా, దండకారణ్యానికి నా ప్రతినిధిగా ఉన్న ఖరుడు అసహాయ సూర్యుడైన శ్రీరాముడి చేతిలో చనిపోయాడు. ఇందుకు ప్రతిక్రియగా నేను అతడి భార్యని అపహరించదలుచుకున్నాను. ఆ విషయంలో నీ సహాయం నాకు కావాలి అని చెప్తాడు. అది విన్న వెంటనే మారీచుడు చాలా ఆశ్చర్యపోయి అంటాడనమాట, ఈ విషయాన్ని అంటే సీతని గురించిన సమాచారాన్ని నీకు తెలిపిన వాడెవడు? అతడు బయటికి మిత్రుడిగా కనిపిస్తున్నా వాస్తవానికి నీకు శత్రువే అయ్యుంటాడు. నీకు ఖచ్చితంగా కీడు తలపట్టి తలుచుకుని ఇట్లాంటి సలహా అంటే సీతాదేవిని లంకకు తీసుకురా అని చెప్పాడు. అతడు ఖచ్చితంగా విషసర్పం యొక్క కాటుకు నిన్ను బలి చేయదలుచుకున్నాడు. ఈ సీతాపహరణము అనే కార్యం నెపంతో నిన్ను తప్పుతోవ పట్టించిన వాడెవడు? శ్రీరాముడి గురించి తెలియక ఇట్లాంటి సలహా ఇచ్చుంటాడు. నిద్రపోతూ ఉన్న సింహం జోలికి వెళ్లడం అనేది చాలా ప్రమాదకరం. అలాగే పరద్రోహ చింతన లేకుండా ప్రశాంతంగా ఉన్న శ్రీరాముడిని కవ్వించడం అనేది తగని పని. ఓ లంకాధీశ, కొంచెం అనుగ్రహించు, దయచేసి శాంతించు. తిన్నగా నువ్వు లంకకి వెళ్ళిపో, నీ భార్యలతో నువ్వు సుఖంగా ఉండు, రాముల వారిని తన భార్యతో తను సుఖంగా ఉండేలా ఉండనివ్వు అని చెప్పి మారీచుడు కొంచెం ఊరట కలిగించే మాటలు చెప్పేసరికి ఇతడు కూడా కొంత శాంతించి తిరిగి లంకాపురానికి వెళ్ళిపోతాడనమాట. అయితే ఇక్కడ శూర్పణఖ ఈ దండకారణ్యంలో ఈ ఖరదూషణ త్రిశూలతో సహా 14,000 మంది రాక్షస యోధులందరూ కూడా శ్రీరాముడి చేతిలో యుద్ధరంగంలో చనిపోవడం స్వయంగా చూసింది. దాంతో భయంతో వణికిపోతోంది ఆమె. లంకా నగరానికి పరుగులు తీసింది రావణాసురుడి దగ్గరికి. అప్పటికి మారీచుడి దగ్గర నుంచి వెనక్కి తిరిగి వచ్చిన రావణాసురుడు ఈ పుష్పకము అనే పేరు గల తన భవనంలో సుఖంగా ఆసీనుడై ఉన్నాడనమాట. ఇక్కడ కొంత రావణాసురుని గురించిన వర్ణన ఉంటుంది. ఇతడు మహాత్ములైన ఋషీశ్వరులకి కంటకప్రాయుడు. దేవతలు, గంధర్వలు మొదలైన వారికి అజేయుడు ఆయన ఇతడు ఈ యుద్ధరంగంలో, సమరరంగంలో నోరు తెరుచుకున్న మృత్యుదేవతలాగా భయంకరంగా కనిపిస్తాడనమాట. పూర్వము ఈ రావణాసురుడు మహారణ్యంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడి అనుగ్రహాన్ని పొందడం కోసం తన శిరస్సుల్ని సమర్పించి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆయన నుంచి మానవుల వల్ల తప్ప దేవ, దానవ, గంధర్వుల వల్ల గాని, పిశాచాలు, పక్షులు, సర్పాల వల్ల గాని యుద్ధంలో తనకి చావు లేకుండా ఉండేలాగా వరాన్ని పొందుతాడు. ఇక అక్కడి నుంచి లోకకంటకుడయ్యి మహాత్ములందరినీ కూడా వేధిస్తూ ఉంటాడు. దేవతలని అందరినీ, మొత్తం అందరినీ కూడా. ఈ యజ్ఞాలు అవి ఆచరించేప్పుడు ద్విజులు వేద మంత్రాలను పఠిస్తూ సోమలతల నుంచి రసాన్ని పిండుతూ ఉంటారన్నమాట. అప్పుడు అలాంటి టైంలో అతడు అక్కడికి చేరి ఈ అలా సిద్ధించిన సోమరసాన్నంతా కూడా నాశనం చేస్తూ ఉండేవాడు. యజ్ఞాలు సరిగ్గా ముగింపు సమయానికి వస్తూ ఉండగా వాటిని ధ్వంసం చేస్తూ ఇట్లా ఎన్నో క్రూర కర్మల్ని చేస్తూ బ్రహ్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉండేవాడు అనమాట. అత్యంత దుష్ట చరిత్ర గలవాడు, కఠినాత్ముడు, దయారహితుడు, ప్రజలకు హాని కలిగించడంలో మహానిరతుడు, సమస్త ప్రాణులను బాధిస్తూ అందరికీ భయాన్ని కలిగిస్తూ ఉండేవాడు అన్నమాట. అలాంటి రావణాసురుడు తన మంత్రులతో కలిసి ఉండగా భయంతో వణికిపోతూ శూర్పణఖ అతని దగ్గరికి వస్తుంది. వచ్చి ఈ వికృత రూపం
ఈ ముక్కు చెవులు కొయ్యబడిన వికృత రూపాన్ని రావణాసురుడికి చూపిస్తుందన్నమాట. అది చూసి కూడా స్వార్థపరుడైన రావణాసురుడు ఏమీ చలించకుండా ఉంటాడు. దాంతో ఆమెకి చాలా కోపం వచ్చి చాలా పరుషంగా అతడితోటి మాట్లాడుతుందన్నమాట. ఇలాగా, రావణ, అడ్డు చెప్పేవారు లేక నువ్వు నిరంకుశుడివై కామభోగాల్లో మునిగిపోయి కైపెక్కిపోయి ఉన్నావు. వినడానికి సైతం ఎంతో భయంకరమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడి ఉంది. యాక్చువల్లీ నీ చారుల వల్ల ఇంతకు ముందే దానిని తెలుసుకుని ఉండాల్సింది, కానీ నువ్వు అలా చెయ్యలేదు. క్షణికమైన ఇంద్రియ భోగాల్లో కూరుకుపోయి స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ సుఖలోలుడైన రాజుని ప్రజలెవ్వరూ కూడా గౌరవించరు. గూఢచారులపై అదుపులేని వాళ్లు, కోశాధికారం యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టని వాళ్లు, నీతి లేని వాళ్లు అయిన రాజులు మూర్ఖులతో సమానము. నీ చుట్టూ చేరి ఉన్న సచివులందరూ కూడా పరమ మూర్ఖులు, ప్రతిభ లేని వాళ్లు. కాబట్టే దండకారణ్యంలో నీ స్వజనులందరూ కూడా చనిపోయిన సంగతి నీకు తెలియకుండా ఉన్నది. అక్కడ ఏకైక వీరుడైన రాముడి చేతిలో ఖరదూషణాదులతో సహా 14,000 మంది రాక్షస యోధులు బలైపోయారు. ఆ శ్రీరాముడు రాక్షసుల బాధని తొలగిస్తానని చెప్పి ఋషులందరికీ అభయమిచ్చినవాడు. అతడు ఈ దండకారణ్యంలో రాక్షసులందరినీ హతమార్చేసి దానిని తన వశంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు తాపసులందరూ కూడా క్షేమంగా నిర్భయంగా అక్కడ నివసిస్తూ ఉన్నారు. నువ్వేమో ఇక్కడ శత్రువుల పట్ల ఉపేక్షాభావం చూపిస్తూ ఉన్నావు. ఇంద్రియలోలుడు అయ్యి నీ ఆనందాల్లో నువ్వు తిరుగుతూ ఉన్నావు. త్వరలోనే నీ రాజ్యానికి ముప్పు ముంచుకు రాబోతోంది అన్న సంగతి కూడా తెలుసుకోలేకుండా ఉన్నావు. నువ్వు ఇక ఆపదల పాలవడం నిశ్చయము అంటూ చెప్తుంది శూర్పణఖ. ఇలా నిండు సభలో మంత్రులందరి సమక్షంలో కోపంతో పరుషంగా పలుకుతున్న ఈ శూర్పణఖ మాటలు వినేసరికి రావణాసురుడికి కూడా రాములు వారి విషయంలో చాలా కోపం వచ్చేసింది. ఒక పక్కేమో ఖరుడు రాముడితో యుద్ధానికి వెళ్లొద్దు, తొందరపడద్దు అని చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఇంకో పక్క శూర్పణఖ శ్రీరాముడి వల్ల నీ రాజ్యానికి త్వరలోనే ముప్పు వాటిల్లబోతోంది అని చెప్పిన మాటలు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అంటూ చాలా దీర్ఘాలోచనలోకి పడిపోయాడనమాట. చివరికి ఆమెను ప్రశ్నిస్తాడు. ఎవరా రాముడు, ఎలాంటి వీరుడు, అతడి రూపురేఖలు ఎట్లా ఉంటాయి, బలపరాక్రమాలు ఎలా ఉంటాయి, అసలు దండకారణ్యానికి రావడానికి కారణం ఏమిటి, ఇన్ని వేల మంది రాక్షస యోధుల్ని యుద్ధంలో చంపడానికి రాముడు ఎట్లాంటి ఆయుధాలను ఉపయోగించాడు, నీ ముక్కు చెవులు కోసి నిన్ను ఇలా వికృత రూపాన్ని చేసింది ఎవరు, మొత్తం డీటెయిల్ గా చెప్పు అని చెప్పి అడుగుతాడనమాట. అడిగేసరికి ఈ శూర్పణఖ రామ లక్ష్మణుల గురించి తనకు తెలిసినంతలో మొత్తం అన్ని కూడా విపులంగా వివరించడం మొదలు పెడుతుంది. శ్రీరాముడు దశరథుని కుమారుడు, ఆజానుబాహు, విశాలమైన కన్నులు కలవాడు, నారచీరలు జింక చర్మాన్ని ధరించి ఉండేవాడు, ఎంతో అందమైనవాడు. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు యుద్ధరంగంలో అమ్ముల పొదు నుంచి భయంకరాలైన బాణాలను తీయడం కాని, ధనుస్సును ఎక్కుపెట్టడం కాని, శరాలను ప్రయోగించడం కాని నేను చూడలేదు. ఎందుకంటే అవన్నీ కూడా కనురెప్పుపాటులో జరిగిపోయాయి. ఇంద్రుడు కురిపించిన వడగళ్లవానికి పైరు పంట ధ్వంసమైనట్లు శ్రీరాముడి యొక్క శరవృష్టికి సైన్యమంతా కూడా క్షణంలో హతమైపోవడం నేను ఆ ఒక్కటి మటుకు చూశాను. మొత్తం రాక్షస వీరులందరినీ కూడా 3 గడియల్లో మట్టి కరిపించేశారు. ఋషులకిచ్చిన వాగ్దానం ప్రకారం దండకవనాన్ని నివాసయోగ్యంగా చేసేశారు. స్త్రీలను వధించడం తగదు అని భావించి నన్ను మటుకు విడిచిపెట్టారు. చివరికి చావు తప్పి కన్ను లొట్టపోయి ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాను. ఇక అతడి తమ్ముడైన లక్ష్మణుడు మహావీరుడు, ఎంతో తేజస్వి, సద్గుణాలను బట్టి పరాక్రమం చేత అన్నతో సమానమైనవాడు. తన అన్నయ్యైన శ్రీరాముడి పట్ల విపరీతమైన ప్రేమానురాగాలు, భక్తి విశ్వాసాలు కలవాడు. అధర్మాన్ని ఏమాత్రం సహించడు. శత్రువులకు జయింపశక్యం కానివాడు. సాటిలేని బలశాలి. తన అన్నయ్యైన శ్రీరాముడికి బహిర్ప్రాణము, కుడి భుజమును,
ఇక శ్రీరాముడి ధర్మపత్ని అయిన సీతాదేవి ఆయనతో కలిసి ఉంటుంది. ఆయనకు ఆమెపై గల ప్రేమ అపారము. ఆమె పేరు మోసిన సౌందర్యవతి, జనక మహారాజు కూతురు. భూమండలంలో అలాంటి సుందరి ఇక వేరే ఎవరు ఉండరు. ఆ జానకిని భార్యగా పొందిన వాని అదృష్టమే అదృష్టము. ఆమె నీకు భార్య కాదగింది. నువ్వు గనక ఆమెను భార్యగా చేసుకోదలుచుకుంటే శ్రీరాముణ్ణి జయించడానికి ఇప్పుడే బయలుదేరు. సర్వాంగ సుందరి అయిన సీతను నీ భార్యను గావించుకోవడానికై బలవంతంగా ఆమెను అపహరించుకునిరా అంటూ ఒక ఉచిత సలహా పడేస్తుందన్నమాట రావణాసురుడికి. ఈ మాటలు విన రావణాసురుడు ఆలోచనలో పడిపోతాడు. తన బలాన్ని శ్రీరాముల వారి బలంతో పోల్చుకుని చివరికి సీతాపహరణకే నిశ్చయించుకుంటాడు. వెంటనే అశ్వశాలకు వెళ్లి సారథిని రథాన్ని సిద్ధం చేయమని చెప్పి దాని మీద బయలుదేరతాడనమాట. ఇలా అతడు సముద్రాన్ని దాటి అవతల తీరానికి చేరుకుని అక్కడ రమ్యంగా ప్రశాంతంగా ఉన్న ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఈ నారచీరలు ధరించి జటాధారి అయి ఆహార నియమాలు పాటిస్తూ జీవిస్తున్న మారీచుడిని సహాయం కోసమై అర్థిస్తాడనమాట. మారీచుడితో రావణాసురుడు ఇట్లా అంటాడు, ఓ మారీచా, నేను చెప్పబోయే మాటలు కొంచెం జాగ్రత్తగా విను. నేను ఆపదల్లో చిక్కుకుని ఉన్నాను, ఇక నువ్వే నాకు దిక్కు. మనుష్యమాత్రుడైన శ్రీరాముడు యుద్ధరంగంలో నిలబడి ప్రయోగించిన తీక్షణములైన బాణాల ధాటికి 14,000 మంది మన రాక్షస యోధులందరూ కూడా చనిపోయారు. పైగా నా సోదరి అయిన శూర్పణఖ యొక్క ముక్కు చెవులను కోసేసి ఆమెనేమో విరూపణ గావించారు. అందువల్ల అతడి యొక్క భార్య అయిన సీతను జనస్థానం నుంచి బలవంతంగా కూడా అపహరించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేసే తీరాలి. పలు విధాలైన మాయలు పనడంలో నువ్వు ఘటికుడివి. అందుకే ఈ కార్యాన్ని సాధించడం కోసం నీ దగ్గరికి వచ్చాను నేను అని అతడితో చెప్తూనే అతడు ఏమి చెయ్యాలో ఇలా వర్ణిస్తాడనమాట. నువ్వు వెంటనే తెల్లని చుక్కలు గల చిత్రమైన బంగారు లేడి రూపాన్ని పొందు. శ్రీరాముడి ఆశ్రమానికి సీత ఎదురుగుండా సంచరిస్తూ ఉండు. నీ అద్భుతమైన ఈ మృగరూపం చూసి ఆమె తప్పకుండా మోజుపడుతుంది. బంగారు లేడిని తెచ్చేవమని చెప్పి ఆమె తన భర్తని అడుగుతుంది. వాళ్ళు అక్కడి నుంచి దూరంగా వెళ్లిన వెంటనే చాలా అవలీలగా నేను వెళ్లి ఒంటరిగా ఉన్న సీతను అపహరించి వచ్చేస్తాను. భార్యా వియోగం కారణంగా శ్రీరాముడు కృంగి కృషించిపోతాడు. అప్పుడు నేను తిరుగులేని మహాబలంతో నిస్సంశయంగా అతన్ని దెబ్బతీయగలను అంటూ తను చెయ్యబోయేదంతా కూడా ఎట్లా చేస్తాడో అంతా కూడా దాన్ని వివరించి చెప్తాడనమాట. అయితే శ్రీరాముడి పేరు విన్న వెంటనే మారీచుడు భయంతో వణికిపోతాడు. అతడి ముఖం వాడిపోతుంది. పెదవులన్నీ కూడా ఎండిపోతాయన్నమాట, తడారిపోతాయి. ఇంకా నాలుగుతో పెదాలని తడుపుకుంటూ ఒక్కసారి అంటే మృతప్రాయుడైపోతాడనమాట. ఇంతకు ముందే ఈ మారీచుడు ఈ విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమంలో శ్రీరాముడి పరాక్రమాన్ని రుచి చూసే ఉన్నాడు. అందువల్ల అతడి మనస్సు భయాందోళనకి గురవుతుంది. కాబట్టి వెంటనే రావణాసురుడికి నమస్కరించి అతడికి మేలు కలిగేట్లుగా ఈ వాస్తవ విషయాల గురించి అతడికి వివరించి చెప్తాడనమాట. ఓ రావణా, నేనిప్పుడు పలుకుతున్న మాటలు నీకు తాత్కాలికంగా అప్రియంగా అనిపించినా కూడా దీర్ఘకాలంలో నీకెంతో మంచి చేస్తాయి. కాకపోతే ఇలాంటి మాటలు పలికినప్పుడు ఎవరూ పెద్ద పట్టించుకోరు. మంచి చెప్పినప్పుడు వినేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అయినా కూడా నేను చెప్తాను, నీకు సరియైన గూఢచారులు లేరు. నువ్వా చపలుడివి. శ్రీరాముడి గురించి నిజంగా నువ్వు ఏమాత్రం తెలుసుకోలేదనే చెప్తాను. ఆయన సద్గుణాలకు నిధి. బలపరాక్రమాల విషయంలో ఇంద్రవరుణలతో సమానుడు. నువ్వా సీతను అపహరించడం గురించి మాట్లాడుతున్నావు. ఇలా చేస్తే లోకంలో ఉన్న రాక్షసులందరూ క్షేమంగా ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? శ్రీరాముడికే గనక కోపం వస్తే
రాక్షస లోకాన్నంతా కూడా క్షణంలో నిర్మూలించేయగలడు. అలాగే జానకీదేవి నీ ప్రాణాలను హరించడానికే పుట్టిందని నా నమ్మకం. సీతాదేవి కారణంగా నాకు ఆపద వాటిల్లి తీరుతుందేమో. నీలాంటి కామాతురుడు, దుష్ట స్వభావం కలవాడు, పాపపు ఆలోచనలు కలవాడు, మతి లేనివాడు అయిన రాజు తాను నశించడమే కాకుండా తన బంధుమిత్రులని, దేశ ప్రజలందరి వినాశనాన్ని కూడా తెచ్చి పెడతాడు. కౌసల్యాసుతుడైన శ్రీరాముడు తండ్రి చేత ఏమీ వెళ్లగొట్టబడలేదు. సత్యసంధుడైన దశరథుడు కైకేయి యొక్క కుతంత్రాల్లో చిక్కుకోవడం గమనించి ఆయన మాటను నిలబెట్టడం కోసం శ్రీరాముడు తనంతటి తానుగా వనాలకి వచ్చారు. ఓ రావణ, శ్రీరాముడేమీ కఠినాత్ముడు కాడే. సకల విద్యా విదారుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు. శ్రీరాముడి గురించి నువ్వు విన్నదంతా, పలికిందంతా పూర్తిగా అసత్యాలే. ఆ సత్పురుషుని గురించి నువ్విలా పలకడం తగదు. ఆయన ధర్మస్వరూపుడు, నిరుపమాన పరాక్రమశాలి. ఇక శ్రీరాముడి భార్య సీతాదేవి పాతివ్రత్యమే ఆమెకు భద్రకవచం. సూర్యకాంతిలాగా ఆమెను హరించడం అనేది అసాధ్యము. అలాంటి సీతని బలవంతంగా తీసుకురావడం కోసం నువ్వు ఎలా సాహసిస్తున్నావు? శ్రీరాముడికి తన భార్య అయిన సీతాదేవి అంటే ఆయన ప్రాణాల కంటే కూడా ప్రియమైనది. నీడలాగా ఆయనని అనుక్షణం అనుసరిస్తూ ఉండేది. సౌందర్య రాశి, ఎంతో తేజోమూర్తి అయిన శ్రీరాముడి ధర్మపత్ని అయిన ఆ అయోనిజ అయిన సీతాదేవిని ఉవ్వెత్తుగా పైకి ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలాగా హరించడం అనేది నీకు అసాధ్యము. రణరంగంలో నువ్వు శ్రీరాముడి కంటబడిన మరుక్షణమే నీ జీవితం ముగిసిపోయినట్టే. కాబట్టి ధర్మాత్ములైన విభీషణుడు మొదలైన ముఖ్యమైన మంత్రులతో కలిసి కొంచెం లోతుగా దీని గురించి చర్చించిన తర్వాతే ఒక నిశ్చయానికి రా. శ్రీరాముడి బలాన్ని యథార్థంగా తెలుసుకో. దీనివల్ల నీకు కలిగే మేలు కీడు గుర్తెరిగి దానికి తగినట్లుగా నడుచుకోవడం మంచిది అంటూ రావణాసురుడితో చెప్తాడు మారీచుడు. ఇంకా అంతకుముందు గతంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా ఏకరువు పెడుతూ రావణాసురుడితోటి ఇట్లా ఇంకా చెప్తాడనమాట. నాయనా రావణ, నేను ఒకప్పుడు పర్వత సమానమైన శరీరాన్ని కలిగి 1000 ఏనుగుల బలంతో, చాలా పరాక్రమ బలంతో ఈ భూమి మీద సంచరిస్తూ ఉండేవాడిని. దండకారణ్యంలో ఋషుల మాంసాలను భక్షిస్తూ వాళ్ళని హింసిస్తూ తిరుగుతూ ఉండేవాడిని. అంతటా ధర్మాత్ముడైన విశ్వామిత్రముని నాకు భయపడి ఒకరోజు స్వయంగా ఆయనే దశరథ మహారాజు దగ్గరికి వెళ్లి, ఇలా మారీచుడి వల్ల అగడాల వల్ల నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను, యజ్ఞాలు అవి నిర్వహించుకోలేకుండా ఉన్నాను, కాబట్టి నీ కుమారుడైన శ్రీరాముణ్ణి మమ్మల్ని అందరినీ కాపాడడానికి పంపించు అని దశరథ మహారాజును అడిగేసరికి ఆయన, శ్రీరాముడు 12 ఏళ్ల వయసువాడు, పైగా అస్త్ర విద్యలలో ఇంకా పూర్తిగా ఆరితేరినవాడు కాదు, కాబట్టి మీరు కోరితే నా సైన్యంతో కలిసి నేనే వస్తాను అని చెప్పేసరికి విశ్వామిత్ర మహర్షి ఆయనతో ఇలా అంటారు, రాక్షసుల అగడాల్ని అరికట్టడానికి శ్రీరాముడు మాత్రమే సమర్థుడు, ఇంకా ఏ రకమైన శక్తి కూడా చాలదు. రాక్షసులను నిగ్రహించడం కోసం శ్రీరాముడు మాత్రమే సమర్థుడు, కాబట్టి నా వెంట పంపించు అని అడిగేసరికి వెంటనే దశరథుడు కూడా దానికి ఒప్పుకుని తన కుమారుణ్ణి విశ్వామిత్రుడి వెంట ఆశ్రమానికి పంపించాడు. తర్వాత విశ్వామిత్ర మహర్షి దండకారణ్యంలో తన ఆశ్రమంలో యజ్ఞదీక్షని చేపట్టారు. ఆ సమయంలో శ్రీరాముడు సర్వ శుభలక్షణాలు కలిగి ఇంకా యవ్వనం అంకురించకుండా చక్కటి తామర రేకుల్లాంటి కన్నులు కలిగి బ్రహ్మచర్య సూచకాలైన ఏకవస్త్రాన్ని శిఖని ధరించి ఉన్నాడు. అతడు ధనుర్ధారి అయి బంగారు ఆభరణాలు దాల్చి తన అపూర్వ శోభలతో ఉదయిస్తున్న బాలచంద్రుళ్లాగా ఒప్పుతూ ఈ దండకారణ్యంలోకి ప్రవేశించాడు. అదే సమయంలో నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టాను. అప్పటికి చాలా బలశాలిని అనే అహంకారం ఉండేది నాకు. పైగా
దేవతలతోటి చావు లేకుండా ఉండేలాగా వరాలు పొంది ఉన్నందువల్ల మరింత గర్వితుడనై ఆ ఆయుధాన్ని చేత పట్టుకుని వెళ్లాను. అయితే అలాంటి నన్ను చూసి కూడా శ్రీరాముడు ఏమాత్రం చలించకుండా ధనుషుని ఎక్కుపెట్టాడు. నేను శ్రీరాముడి శౌర్య పరాక్రమాలని తెలుసుకోలేక నా అజ్ఞానం వల్ల ఇతడు బాలుడే కదా అని తలచి అతన్ని లక్ష్య పెట్టకుండా గబగబా విశ్వామిత్రుడి యొక్క యజ్ఞవేదిక వైపుకి దాన్ని నాశనం చేయడం కోసం పరుగులు పెట్టాను. ఇంతలో రఘువీరుడు శత్రు సంహారపూరితమైన ఒక వాడి అయిన బాణాన్ని నా మీద ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకి నేను 100 యోజనాల దూరంలో గల సముద్రంలో స్పృహ తప్పి పడిపోయాను. చాలా కాలం తర్వాత స్పృహ వచ్చిన తర్వాత అతి కష్టం మీద లేచి లంకకి చేరుకున్నాను. 12 ఏళ్ల బాలుడైన శ్రీరాముడు పూర్తిగా అస్త్ర విద్యలను నేర్చుకోకున్నా కూడా ఎలాంటి క్లిష్ట కార్యాన్నైనా కూడా చాలా అవలీలగా చేయగల సమర్థుడు కాబట్టి ఆ రోజు నా సహాయకులందరూ కూడా ఆ వీరుడి చేతిలో నిహతులయ్యారు. అందువల్లే నేను నిన్ను వారిస్తూ ఉన్నాను. అయినా కూడా ఆయనతో విరోధం పెట్టుకుంటావా? అయితే త్వరలోనే నీకు తీరని ఆపదలు రావడం అనేది తథ్యము అంటూ చెప్తాడు మారీచుడు. విశ్వామిత్ర మహర్షి వెంట దండకారణ్యానికి వెళ్లినప్పుడు శ్రీరాముల వారికి 16 సంవత్సరాల వయసు. మారీచుడు కావాలని చెప్పి రావణాసురుణ్ణి భయపెట్టడం కోసం 4 ఏళ్లు తగ్గించి చెప్తారనమాట. అంటే ఇతడు ఉద్దేశం ఏంటంటే 12 ఏళ్ల వయసులోనే శ్రీరాముడు అంతటి పరాక్రమశాలి అయి ఉన్నప్పుడు, అంటే అప్పటికి ఇంకా పూర్తిగా అస్త్ర విద్య అంతా నేర్చుకోకుండా ఉన్నప్పుడే అంత పరాక్రమశాలి అయి యుద్ధాన్ని చేసి మారీచుణ్ణి అతడి సైన్యాన్ని ఇంత దెబ్బతీసి ఉన్నప్పుడు ఇప్పుడు నిండు యవ్వనంలో ఇంకెంత బలశాలి అయి ఉంటాడు అని చెప్పి చెప్పడం కోసమే మారీచుడు ఇలా చెప్తాడు. శ్రీరాముల వారి మానవాస్త్ర దెబ్బకి ప్రాణాపాయ స్థితికి లోనయ్యి సముద్రంలో స్పృహ తప్పి పడి ఉన్న ఈ మారీచుడు ఆయన పట్ల శ్రీరాముల వారి పట్ల విరోధ భావాన్ని విడిచిపెట్టాడు. ఒకసారి అతడు ఒక మృగ రూపాన్ని దాల్చి 2 రాక్షసులతో కలిసి దండకారణ్యంలోకి ప్రవేశిస్తాడు. ఇలా భయంకర రూపంలో ఉన్న ఇతడు ఈ అగ్నిశాలల్లోనూ పవిత్ర జలాశయ తీరాల్లోనూ తపస్సు చేసుకుంటూ ఉన్న మునీశ్వర్లందరినీ కూడా హింసిస్తూ తిరుగుతూ ఉంటాడనమాట. ధర్మ కార్యాల్లో నిరతులయ్యున్న తాపస్సులందరినీ కూడా చంపి వాళ్ల రక్త మాంసాలను భక్షించడమే పనిగా పెట్టుకుంటాడనమాట. అదే సమయంలో దండకారణ్యంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మునివేషంలో తిరుగుతూ ఉండడం చూస్తాడు. శ్రీరాముడు ఎంతో బలశాలి అని తెలిసి కూడా ఏముంది ఇతడు తపస్సు వృత్తిలో ఉన్నాడు కదా, ఎవరిని హింసించడు కదా అని భావించి చులకన భావంతో చూస్తూ ఆయనతో గల పూర్వపు వైరం గుర్తురాగా ఆయన ఎలానైనా సరే దెబ్బతీసి చంపాలని చెప్పి ఆయన మీదకి దూకుతాడు. వెంటనే శ్రీరాముల వారు ధనుస్సు ఎక్కుపెట్టి ఆకర్ణాంతం ఆ ధనుస్సుని బలంగా లాగి శత్రు సంహారకాలైన 3 పదునైన బాణాలని ప్రయోగిస్తారన్నమాట. అవి వెంటనే మారీచుడితో వచ్చిన ఆ వేరే 2 రాక్షసుల్ని కూడా చంపేస్తాయి. ఈ మారీచుడికి ఇంతకు ముందే శ్రీరాముడి పరాక్రమం తెలుసు కాబట్టి ఆ శరముల యొక్క తీవ్రతను కూడా చవిచూసున్నాడు కాబట్టి ఎంతో భయంతో ఇటు అటు అతి కష్టం మీద ఇటు గెంతి అటు గెంతి చివరికి అతి కష్టం మీద వాటికి బలి కాకుండా ఆ బాణాలకి బలి కాకుండా ప్రాణాలతో బయటపడి ఇలా ఆశ్రమానికి వచ్చి ఇక్కడ ఇంకా పశ్చాత్తాపడి మునుపటి దుష్కార్యాలన్నిటికీ స్వస్తి చెప్పి సదాచారానికి దిగి ఎంతో మనోనిగ్రహంతో తపోనిష్టలో నిమగ్నుడవుతాడనమాట. ఇక అప్పటి నుంచి ఆ మారీచుడికి ఎటు చూసినా కూడా రాముల వారే కనిపిస్తూ ఉంటారు. అంటే వేల కొద్దీ రాములు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారన్నమాట. చివరికి అతడు నిద్రపోతూ ఉన్నా కూడా కలలో కూడా రాముల వారినే చూసి భయభ్రాంతులయ్యి ఉలిక్కిపడి లేవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉదంతాన్నంతా కూడా అతడు రావణాసురుడికి వివరించి చెప్తాడు. ఇంకా ఇలా అంటాడు, దండకారణ్యంలో జనస్థానంలో నీ ప్రతినిధిగా ఉన్న ఖరుడు శూర్పణఖ కారణంగా అనవసరంగా శ్రీరాముడి మీద కయ్యానికి కాలు దువ్వి శ్రీరాముల వారి చేతిలో చనిపోయాడు. ఇందులో శ్రీరాముడి దోషమేముంది?
నీ క్షేమము నీ బంధువుల క్షేమము కోరి నేను ఇంతగా చెప్తున్నాను. అయినా కూడా నువ్వు నా మాటల్ని పెడజవని పెట్టి యుద్ధంలోకి వెళితే గనక శ్రీరాముడి బాణాల ధాటికి నీ బంధుమిత్ర సపరివారం మొత్తం అంతా కూడా నిహతులవుతారు అంటూ వివరించి చెప్తాడు మారీచుడు. మారీచుడు చెప్పిన హితకర వాచనాలన్నీ కూడా రావణాసురుడికి అప్రియంగా తోస్తాయి. అతడు మారీచుడితో ఇట్లా అంటాడనమాట, ఓ మారీచా, మానవ మాత్రుడైన శ్రీరాముడి యుద్ధ పరాక్రమం గురించి నువ్వు చెప్పిన మాటలేవి కూడా నన్ను ఏమాత్రం భయపట్టలేవు. ఖరుడిని సంహరించిన రాముడికి ప్రాణాల కంటే ప్రియమైన సీతని నీ సమక్షంలోనే తప్పకుండా అపహరిస్తాను. ఈ విషయంలో నాకు నీ సహాయం చాలా అవసరము. కాబట్టి నువ్వొక చక్కటి బంగారు వన్నెగల చక్కటి చుక్కలు కలిగిన లేడీలాగా మారి శ్రీరాముడి ఆశ్రమానికి వెళ్లి సీతాదేవి ఎదురుగుండా సంచరించు. అప్పుడు ఆమె దీనిని నాకు తెచ్చి ఇవ్వమని చెప్పి రాముడిని అడుగుతుంది. రాముడు ఆమె కోరికను తీర్చడం కోసం నీ కూడా పడినప్పుడు నువ్వు దూరంగా తీసుకుని వెళ్ళిపో. ఆ తర్వాత శ్రీరాముడి కంఠస్వరాన్ని అనుకరిస్తూ హా సీత హా లక్ష్మణ అని గట్టిగా ఆర్తనాదం చెయ్యి. ఆ మాటలు విన్న సీత ఎంతో దుఃఖిత అయ్యి రాముణ్ణి ఆదుకోవడం కోసం లక్ష్మణుణ్ణి అటు పంపిస్తుంది. అప్పుడు నేను ఆశ్రమానికి వెళ్లి ఆమెను అపహరించుకుపోతాను. ఓ మారీచా, నేను చెప్పినట్లు గనక నువ్వు చెయ్యకపోతే నిన్ను ఇక్కడే హతమార్చేస్తాను. నీకిష్టమున్నా లేకపోయినా నీ చేతనే ఈ పని చేయించి తీరతాను. రాజుకు ఎదురు తిరిగిన వాడు ఎప్పుడూ సుఖపడడు. నువ్వు మృగరూపం దాల్చి సీతారాముల దగ్గరికి వెళ్తే ఒకవేళ విధివసంగా నీ ప్రాణాలు నీకు దక్కవచ్చు. అలా కాకుండా నన్ను వ్యతిరేకించావంటే నీ ప్రాణాలు అనంత వాయుల్లో కలిసిపోవడం మాత్రం నిజము. సో బాగా ఆలోచించుకుని ఈ రెండిట్లో మేలైన దానిని నువ్వు అనుసరించు అని చెప్పి రావణాసురుడు మారీచుడితో చెప్తాడనమాట. ఇక్కడతో 10 సర్గలు పూర్తయ్యాయి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.